అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ క్రియేషన్స్. ఈరోజు ఉగ్రాన్ని తయారు చేయే విధానం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ 3, టమాటాలు 3, 8 పచ్చిమిర్చి, కరివేపాకు, పుటానాలు, పల్లీలు, కొత్తిమీర. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె అలాగే కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒక స్పూను వేసి మంచిగా ఇలా కలిపెట్టు. కొద్దిగా పసుపు వేసి ఇలా కలిపెట్టు. వీటిలో ఉల్లిగడ్డని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేగనించుకోవాలి. టమాటా వేసుకోవాలి. ఈ టమాటా మెత్తగా అయ్యే వరకు సిమ్లో పెట్టుకోవాలి. తొందరగా ఉడకాలంటే మూత వేసి పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా మళ్ళీ అది టమాటా వేగే వరకు మళ్ళీ మూత వేసి పెట్టేయాలి. వేయించుకొని గిన్నెలో తీసి పెట్టుకోవాలి. పుట్నాలు మంచిగా గ్రైండ్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. నీళ్ళల్లో కాసేపు 5 నిమిషాలు నానబెట్టుకుంటే దీంట్లో ఉన్న మట్టి అంతా అడుగులు వెళ్ళింది. తర్వాత శుభ్రంగా కడిగి మంచిగా కడిగి పెట్టుకున్న మరమరాలు గిన్నెలో వేసుకొని పెద్ద గిన్నెలో వేసుకొని ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి మిశ్రమాన్ని దీంట్లో వేసి మంచిగా చేతిలో మురమరాలకు అంటుకునేటట్టు మన చేతితో కలుపుకోవాలి. మంచిగా మురమరాలని ఇలా కలుపుకుంటూ పోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. పొడి ఇలా వేసుకొని మళ్ళీ చేతితో మంచిగా ఇలా కలుపుకోవాలి. పుట్నాల పొడి వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. పల్లీలు కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఉగ్రాన్ని రెడీ. ఈ నాష్టాకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది తొందరగా డైజెషన్ కూడా అయిపోతుంది. మంచిగా రుచికరమైన ఉగ్రాన్ని రెడీ.